నమస్కారం భక్తులారా. మనలో చాలామంది కష్టపడుతూ ఉంటాం. డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు. అప్పులు, సమస్యలు, టెన్షన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవుడు కోపమా, కర్మఫలమా? కాదు భక్తులారా. మనం రోజువారీ చిన్న చిన్న తప్పులే దరిద్రానికి కారణం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితం మారే విషయం తప్పకుండా తెలుస్తుంది. ఇంట్లో పగిలిన గాజు, విరిగిన కుర్చీ, పనికిరాని వస్తువులు ఏళ్ల తరబడి ఉంచుకుంటున్నారా? మనలో ఆడవాళ్ళకి చాలా ఏంటంటే పగిలిన వస్తువులు కానీ, విరిగిన కుర్చీలు కానీ, పనికిరాని వస్తువులు కానీ పారేయటానికి మనసు ఒప్పదు. అట్లానే దాచిపెట్టుకుంటాం. కానీ అలా చేయొద్దు. అలా చేయటం వల్ల దరిద్రం మన ఇంటికి వస్తుందన్నమాట. శాస్త్రం ఏం చెబుతుందంటే విరిగి ఉన్న చోట ఐశ్వర్యం నిలవదు. ఈరోజు నిర్ణయం తీసుకోండి. పనికిరాని వస్తువులు బయటకు పంపండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. ఏ వస్తువు పగిలిపోయినా కానీ పారవేయండి, ఇంట్లో ఉంచుకోవద్దు. అదే లక్ష్మీదేవికి ఆహ్వానం. మన నోటి నుంచి వచ్చే మాటలు మన భవిష్యత్తును రాస్తాయి. నా వల్ల కాదు, అది నా కర్మ, డబ్బు రాదు, ఇవన్నీ దరిద్రానికి మంత్రాలు. దేవుడున్నాడు, నేను చెయ్యగలను, లక్ష్మీ కటాక్షం నాకు ఉంది, ఈ మాటలే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అన్నం అంటే చిన్న విషయం కాదు. అన్నం లక్ష్మీ స్వరూపం. అన్నాన్ని వృధా చేస్తే డబ్బును కూడా అలాగే వృధా అవుతుంది. మీ ఇంట్లో అన్నం పారేయడం ఆపండి. గౌరవంగా తినండి. ఇదే నిజమైన భక్తి. మన ఇంట్లో చాలా బియ్యం పోసుకొని వండుకుంటాం. అలా కాకుండా కొంచెం కొంచెం వండుకోండి. ఎక్కువగా పారేయటం కూడా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దయచేసి అన్నాన్ని వృధాగా చేయొద్దు. ఎవరికో ఒకరికి పెట్టండి అన్నాన్ని. అది మనకు పుణ్యం లభిస్తుంది. రోజు గొడవలు, కఠినమైన మాటలు, నిందలు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? గుర్తుంచుకోండి, శాంతి లేని ఇంట్లో సంపద నిలవదు. చిన్న మాట వదిలేయండి, శాంతిని పెంచండి. అదే ఐశ్వర్యానికి బీజం. ఏంటంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి చీటికి మాటికి గొడవ పడుతుంటే ఇంట్లో లక్ష్మి ఉండదు. ఎప్పుడు ఏడుపులు, గొడవలు అవన్నీ తీసేయండి. అతను ఏమన్నా అంటే సర్దుకుపోండి. ఆ చిన్న విషయాన్ని అక్కడితో వదిలేసి మీ ఇంటిని మీరు ప్రశాంతంగా ఉండండి. అప్పుడే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. డబ్బుని ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. లెక్క లేకుండా ఖర్చు చేస్తున్నారు. మన ఇంట్లో చాలామంది ఆడవాళ్ళకి చిల్లర డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెడతాము. వంటగదిలో పెడతాము, బెడ్రూమ్లో పెట్టుకుంటాము, బయట హాల్లో వదిలేస్తాము చిల్లర డబ్బులు. అలా వదిలేయకండి. అవన్నీ పోగు చేసి ఒక డబ్బాలో ఉంచి లక్ష్మీదేవిని ఎంతో జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలి మనం. ఈ రోజు నుంచైనా అలా అలక్ష్యంగా ఉండగాకండి. డబ్బు కూడా శక్తే. దాన్ని గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది. అది మీ దగ్గరే ఉంటుంది. చిన్న సేవింగ్ కూడా రేపటి పెద్ద భద్రత అన్నమాట. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఈ మాటలు దరిద్రానికి తలుపు తెరుస్తాయి. ఈరోజు మొదలు పెట్టండి. చిన్న మార్పుతో పెద్ద ఫలితం వస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చేతిలో పడుతుంది. ముందు దేవుణ్ణి గుర్తు చేసుకోండి. ఒక దీపం వెలిగించండి. 2 మంచి మాటలు అనండి. రోజు బాగుంటే జీవితం బాగుంటుంది. జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే మళ్ళీ చాలామంది ఉదయం లేవటం ఫోన్ చూసుకుంటాము. ఆ ఫోన్ పక్కన పెట్టి దేవుని నామస్మరణ చేయండి. అప్పుడే మీకు ఆరోగ్యము, సుఖ సంతోషాలు, ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది. ఉదయాన్నే లేచి ముందు స్నానం చేసి దీపం వెలిగించండి దేవుడి ముందు. అదే మీకు ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ 3 పనులు చేస్తే అసలు లక్ష్మీదేవి ఉండదు. శుభ్రత, మంచి మాటలు, దేవుని స్మరణ, లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీ ఇంట్లో ఉండాలి. ఎవరైతే అలక్ష్యం చేస్తారో లక్ష్మీదేవి మీ ఇంటికే రాదు. ఇది నమ్మకం కాదు భక్తులారా, అనుభవం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబానికి షేర్ చేయండి. లక్ష్మీదేవి కటాక్షం మీ అందరికీ కలగాలని నేను ఆశిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.